ఈ తృణధాన్యాలను ఇప్పుడు ఎవరూ వినియోగించడం లేదు. చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించడానికి, ప్రజల్లో పోషకాహారపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్ ఫెస్ట్ ను నిర్వహిస్తోంది. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో శరీర జీవక్రియలలో సమతుల్యత లోపించి మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వంటి వ్యాధులకు గురవుతున్నారు చాలా మంది. ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలతో తయారైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే ఇందుకు కారణం. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2011 నుంచి ప్రతి ఏటా చిరుధాన్యాలపై అన్ని వర్గాల వారికి అవగాహన కలిగించేందుకు మిల్లెట్ ఫెస్ట్ ను నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ చిరుధాన్యాల ప్రదర్శనను ఎన్టీఆర్ గ్రౌండ్ లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. మన ఆహారపు అలవాట్లలో చిరుధాన్యాల వాడకం పెంచుకోవాలి. అలాగే మీరు ఈ చిరుధాన్యాలు పంటలకు కూడా మనకు 56% మన వర్షాధార పరిస్థితిలో ఉన్నటువంటి భూమి, తక్కువ ఖర్చుతో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ప్యాడీ కన్నా కూడా ఎక్కువగా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి, వీటిని ఎంకరేజ్ చేయాలనేటువంటి దాని విషయంలో మరి దాన్ని నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. ఆహారపు అలవాట్లు మార్చుకొని చిరుధాన్యాల వాడకం పెంచుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మిల్లెట్ ఫెస్ట్ లో జొన్నలు, సజ్జలు, రాగి, కొర్ర, వరిగ, సామ లాంటి చిరుధాన్యాలతో తయారైన ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. చిరుధాన్యాల సాగును పెంచడమే ఈ ఫెస్ట్ ఉద్దేశమని, ఇప్పటికే ప్రజల్లో వీటిపై చాలా అవగాహన వచ్చిందని, మరింత అవగాహన కోసం రైతులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ మిల్లెట్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామని వ్యవసాయ కమిషనర్ మధుసూదన్ రావు అంటున్నారు. చిరుధాన్యాలు మనం ఆహారంలో వాటి పాలు చాలా తగ్గిపోతున్నది, ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని విధాలు కూడా. వాటిని ప్రమోట్ చేయడానికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సింప్ అనే ప్రోగ్రాన్ని ఒక దాదాపు 5-6 ఏళ్లుగా నడుపుతున్నారు. దానివల్ల మన స్టేట్లో ముఖ్యంగా కొర్రలు, సామ, రాగి, జోవర్ వీటి ప్రొడక్షన్ బాగా పెరిగింది. ఆ ప్రోడక్ట్స్లో వాటిలో మనం మామూలుగా మిగిలిన ధాన్యాలతో వాడుకునే ఫ్లేక్స్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బిస్కెట్స్ అని ఇవన్నీ తయారు చేసి ప్రజలకి వాళ్ళకి ఇష్టమైన ఐటెంలో ఈ చిరుధాన్యాలను మనం అందించాలనే ప్రయత్నంలో యూనివర్సిటీ వారు చాలా మంచి కృషి చేశారు. చిరుధాన్యాలతో ఆహార పదార్థాలను తయారు చేసేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వారు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ జానయ్య అభిప్రాయపడ్డారు. మళ్ళీ ఈ పోషక పదార్థాల దృష్టిలో పెట్టుకొని వీటి వినియోగం అవసరాలను మామూలుగా అర్బన్ కన్జ్యూమర్స్కి తెలవాల్సిన అవసరం ఉన్నది. సో ఇది ఒక అవగాహన ఒకటి. రెండవది, మిల్లెట్స్ అంటే సజ్జలు, జొన్నలే కాదు, ఆ సజ్జలు, జొన్నలు, కొర్రలు లాంటి చిరుధాన్యాల నుంచి ఒక 20-30 ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేశారు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం